హైడ్రా అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పైన తెల్లవారుజాము నుంచి దాడులు చేసి మొత్తం ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నీలమట్టం కూడా చేయడం జరిగింది. ఏదైతే హైడ్రా ఏర్పాటైన తర్వాత దీనికి సంబంధించి కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ అధికారి కమిషనరుగా వ్యవహరిస్తూ మొదట రాజేంద్రనగర్ నార్సింగి ప్రాంతాల్లో ఈ చెరువు ప్రాంతంలో ఉన్న ఈ ఏవైతే విల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుందో వాటన్నిటిని కూడా ఆయన కూల్చివేయడం కూడా జరిగింది. ఆ తర్వాత దీని అనుకోని ప్రమాణంలో ఈ ఎన్ కన్వెన్షన్ వ్యవహారానికి సంబంధించి ఇది తుమ్మికుంట చెరువులో కబ్జాకు చేసి ఎన్ కన్వెన్షన్ని నిర్మించారని కసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అధికారులకు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందుకున్న అధికారులు దీనిపైన ఒక విచారణ చేపట్టి దానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత ఈ తుమ్మికుంట చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమి ఈ స్థలం అనేది కబ్జా గురై ఎన్ కన్వెన్షన్ అనేది ప్రారంభమైందని చెప్పేసి అధికారులు వీటిని గుర్తించడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున అధికారులు ఉదయం 6 గంటల ప్రాంతంలో 10 బుల్డోజర్లు ఆ తర్వాత 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేసి ఈ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 మీటర్ల మేర నిషేధాజ్ఞలు విధించి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశారు. ఇటు నాగార్జునకు సంబంధించి కుటుంబ సభ్యులు కానీ ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ ఆ తర్వాత మీడియాలు కూడా అనుమతి ఎవరు కూడా రాకుండా అధికారులు వీటన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగిందో దానిపైన అక్కినేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురి కావడం జరిగింది. 2015లో ఎన్ కన్వెన్షన్ అనేది ప్రారంభం జరిగింది. అయితే అప్పట్లో అధికారులు ఏదైతే తమకు గ్రామ పంచాయతీ పరిధి కానీ మున్సిపల్ పరిధి కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వీరందరూ కూడా తమకు ఆ అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం అది తుమ్మికుంట చెరువులో FTLలో మాత్రమే ఉంది అని చెప్పి అధికారులు వాదన చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి కబ్జా గురైందని చెప్పేసి డాక్యుమెంట్ ఇవ్వడం జరిగిందో ఆ ఫిర్యాదు చేసినప్పుడు దానికి సంబంధించిన నోటీస్ తమకిచ్చి కూల్చివేస్తే బాగుండేదని దానికి సంబంధించిన పత్రాలను మేము హైడ్రాకు కూడా అందజేసే వాళ్ళమని నాగార్జునకు సంబంధించిన కుటుంబ సభ్యులు నాగార్జున కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేయడం అనేది సరైన పద్ధతి కాదు. అధికారులు ఇలాంటి తొందరపాటు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తాము కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తాం. తమ కూల్చివేతకు ఎంత నష్టం జరిగిందో వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచే వసూలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక కేవలం ఎన్ కన్వెన్షనే కాదు జన్వాడ ప్రాంతం వ్యవహారానికి సంబంధించి కూడా దాన్ని కూడా ఖచ్చితంగా కూల్చివేస్తాం. నేతలైనా పార్టీకి సంబంధించిన వారైనా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి అధికారులు హైడ్రా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ హైడ్రా కూల్చివేతలు చేసినా కూడా స్థానికంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కూల్చివేతలు అనేవి కొనసాగిస్తున్నారు. ఇక కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి దీనికి ఒక రాజకీయ రంగు అనేది పులుముకుంది. ఇటీవల దానం నాగేందర్ వర్సెస్ రంగనాథ్ అనేది జరిగింది. కేటీఆర్ కూడా ఈ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో ఈ రాజకీయ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ. థ్యాంక్ యూ కృష్ణ. మొత్తం మీద ఏదైతే ఈరోజు ఉదయం తెల్లవారుతుండగానే ఒకటేసారిగా షాకు ఇటు మీడియా కావచ్చు అదేవిధంగా రాజకీయ వర్గాలు కావచ్చు ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక షాక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో అది అక్రమంగా చెరువుల్లో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయాల్సిందిగా ఏదైతే గతంలో ఉన్నటువంటి వచ్చిన ఫిర్యాదులు తర్వాత అప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు సోమేష్ కుమార్ కావచ్చు అధికారులు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరు సిబ్బంది కూడా దాదాపు వారం రోజుల పాటు హడావుడి చేశారు. అయితే అప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఏదైతే ఉందో ఈరోజు ఉదయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక్కసారిగా నేలమట్టం చేసిన పరిస్థితి, ఎవరికి ఎటువంటి అనుమానం కూడా రాకుండా. అంటే మొదటి నుంచి హైడ్రా ఎప్పుడైతే కూల్చివేతలు ప్రారంభించిందో అప్పటి నుంచి ఎన్ కన్వెన్షన్ మీద ఒక కన్ను కూడా ఉంది. అదేంటి ఏ సమయంలో ఎప్పుడైనా కూల్చివేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఉదయం హాల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క కూల్చివేత కాదు కంప్లీట్గా నేలమట్టం కూడా జరగడం జరిగింది. ఇది ఇటు అక్కినేని ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు రియల్టర్స్ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా ఒక విధంగా షాకులో గురైనటువంటి పరిస్థితి. మీడియా కూడా ఎక్కడ కూడా బయటకి ఇంత సమాచారం కూడా లేకుండా ఇమ్మీడియట్గా నేలమట్టం చేయడంతో
ఒక్కసారికి కూడా అందరూ షాక్ గురైన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇదంతా ఒక రాజకీయంగా పొలిటికల్ యాంగిల్లో పోతుందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారును కూల్చివేస్తామంటూ ఈ మొదటి నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తూ వచ్చారు. ఏదైతే మీకు దమ్ము ఉంటే కూల్చివేయండి, మీకు సంబంధించి ఏవి కూల్చోవాలో మాకు తెలుసు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చి వచ్చారు. అందులో భాగంగానే ఈ యొక్క హైడ్రా అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ఇలాంటి వాళ్ళ ముఖ్యమైన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ టార్గెట్గానే ఇదంతా హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయంగా కూడా ఇదే అంశం కింద కనిపిస్తుంది అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం కౌంటర్గా అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా చెరువులను కబ్జా చేయడం కట్టడం వల్ల హైదరాబాద్ నగరం అనేది అంతా వరదలతో హోరెత్తిపోతుంది. చిన్నపాటి వర్షం పడ్డ మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్ళతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరదలు వస్తున్నాయి, జనాలు చనిపోతున్నారు. ఇవన్నీ సమస్యలు జరుగుతున్న ప్రధాన కారణం చెరువులను, కుంటలను కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల కారణంగానే నీళ్లు పోవడానికి లేదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు లింక్డ్ చెరువులు అంటే లింక్డ్ లేక్స్తో ఉన్నటువంటి చెరువుల కింద హైదరాబాద్ ఉండేది. వాటన్నిటిని కబ్జా అయ్యి ఏదైతే వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో వాటి బయటకు వెళ్ళడానికి దారి లేక కాలువల నుంచి పొంగిపోర్లు రోడ్ల మీదకి, ఇళ్ల మీదకి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ను పూర్తి స్థాయిలో సేఫెస్ట్ సిటీగా చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంది హైడ్రా అనేది ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే ఏవి రంగనాథ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏదైతే మొదట ప్రాధాన్య క్రమంలో ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూల్చివేస్తామని చెప్పారు. అందులో భాగంగానే కొన్ని ఇటీవల చాలా చోట్ల ప్రాంతాల్లో మనం చూసాం అన్ని రకాల యాక్షన్ జరిగాయి, కూల్చివేతలు జరిగాయి. అయితే దీని మీద కూడా రాజకీయ రగడ అనేది కంటిన్యూ అయింది అప్పటి నుంచి. దానం నాగేందర్ ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి దానం నాగేందరే మొదట హైడ్రా కమిషనర్ను దాదాపుగా తీవ్రమైన పదజాలంతో కూడా విమర్శించారు. దాని మీద రంగనాథ్ కూడా స్పందిస్తూ ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు కామన్గానే ఉంటే మేము పట్టించుకొని ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా చేస్తామన్నది. కానీ ఇదే సందర్భంగా జనవరి ఫామ్ హౌస్కి వచ్చేటప్పటికే కేటీఆర్ నుంచి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ నుంచి కూడా కౌంటర్ అటాక్స్ స్టార్ట్ అయినాయి. కేవలం తమ జాన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేసేందుకు మాత్రమే ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేశారనేది రాజకీయంగా ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి తీసుకువస్తూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా కూడా పేర్లు చెప్పారు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కేవీపీ రామచంద్రరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలాంటి చాలామంది పేర్లు చెప్పారు. వీళ్ళందరికీ కూడా అదే చెరువుల్లో, కుంటల్లో దాదాపుగా సగం లోపలికి వెళ్ళి వ్యూ కోసం లేక్ వ్యూ అంటూ ఉద్దేశంతో ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నారు. వీటిని సంగతి కూడా చూడండి. మీ పార్టీ సంబంధించిన ఏవైతే ఫామ్ హౌస్లు, కట్టడాలు ఏవైతే వాటిని కూడా కూల్చివేసిన తర్వాత మా కట్టడం కూడా అక్రమంగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూల్చివేయచ్చు అని కూడా కేటీఆర్ చెప్పారు. సో మొత్తం మీద చూస్తే ఈరోజు జరిగినటువంటి కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇది మొదటి అడుగు కింద చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు జరిగినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఒక ఎత్తు అయితే కన్వెన్షన్ అనేది రాజకీయంగా అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పరంగా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి హీరో నాగార్జున. చాలా పెద్ద స్టారు, రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. గతంలో బీఆర్ఎస్ పార్టీతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. సో అక్కడ గతంలోనే 2015లోనే కూల్చివేసేందుకు మొదలుపెట్టినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి చర్చల్లో ఈ యొక్క అంశం వెలుగులోకి కాకుండా బయటకు వెళ్ళిపోయిందనండి రాజకీయంతో ఉన్నటువంటి సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ అనుకోకుండా ఈరోజు కన్వెన్షన్ కూల్చివేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎంతవారైనా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళదైనా మేము కూల్చివేస్తామనే ఒక సంకేతాన్ని ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా రాజకీయ వర్గాలకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఇక కాంగ్రెస్ నేతలతో ఉంటుందని చాలా స్పష్టంగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంతకుముందు చెప్పుకున్న పేర్లు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. తర్వాత నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కొంతమంది స్టార్ట్ చేసిన తర్వాత హైడ్రా ఇమీడియట్గా జనవాడ ఫామ్ హౌస్ని కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కంప్లీట్గా ఇది కనుక జరిగితే జనవాడ ఫామ్ హౌస్ కనుక కంప్లీట్గా కూల్చివేత జరిగితే మాత్రం ఇదంతా రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అంటే సినిమా సంబంధించి కావచ్చు, రాజకీయ పారిశ్రామిక రంగాలకు సంబంధించిన వాళ్ళందరినీ ఎంతవరకు టచ్ చేయగలరు అనేది ప్రశ్న. చూడాలి రేపు ఈ యొక్క జనవాడ ఫామ్ హౌస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇవన్నీ కూర్చివేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తర్వాత స్టెప్ను బట్టి మనం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓటు స్టూడియో.